నంబూరు శంకరరావు గారు లాంటి మనిషి ఇప్పుడు చూడలేదు. రామరాజ్యం అంటే ఎలా ఉంటుందో అది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. వెల్కమ్ టు షాడో 9. ఇవాళ మనం పెదకూరుపాడులో ఉన్నాం. గత ఎన్నికల్లో ఎన్నడూ లేనంత మెజారిటీతో గెలుపొందిన నంబూరు శంకర్రావుని ఇవాళ మనం నీడలా ఫాలో కాబోతున్నాం. ఈ 5 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ప్రజల్లో ఏం గుర్తుంది, మళ్ళీ ఈసారి ఆయన్ని గెలిపిస్తారా, ఆయన ప్రచారం ఎలా సాగుతోంది ఏంటి, అండ్ ఇక్కడ ఇంకే ఏమైనా సమస్యలు ఉన్నాయా, సో ప్రజలు ఇంకా ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటి, సో మొత్తం మనం ఇవాళ ఆయన నీడలా ఫాలో అవుదాం. ఆయన ప్రచారం ఎలా సాగుతోంది ఏంటి చూద్దాం. లెట్స్ గో. పెదకూరుపాడు నియోజకవర్గంలో పారిబండ్లలో ప్రస్తుతం మనం ఉన్నాం. నంబూరి శంకర్రావు స్కెడ్యూల్ చాలా బిజీగా జరుగుతోంది. సో ప్రజెంట్ ఆయన కార్యకర్తలతో ఇక్కడ అంతర్గత సమావేశంలో ఉన్నారు. సో వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. మనం కూడా వెళ్ళి ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఏం జరుగుతుంది ఈ మీటింగ్ గురించి చెప్తారా? సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందినాయి, అభివృద్ధి జరిగింది. మీరు అందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీకి ఓట్ బ్యాంక్ పెంచాలి అని చెప్తూ ఉన్నాను. ఆల్రెడీ ఎమ్మెల్యే కాబట్టి ఎలా ఉందండి రెస్పాన్స్? బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఏంటండి మెయిన్ పాయింట్స్, ప్రజల్లోకి మీరు తీసుకెళ్తున్న మెయిన్ పాయింట్స్ ఏంటి? ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా రోడ్లు వేస్తానని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ రోడ్లు వేస్తేనే నేను ఎలక్షన్లో నిలబడతాను, లేకపోతే ఓటాడని చెప్పడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాం. అట్లాగే స్కూల్స్, ప్రతి గ్రామంలో కూడా స్కూల్ డెవలప్మెంట్ జరిగింది. సుమారు నియోజకవర్గం మొత్తం మీద 82 కోట్లతోటి స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అట్లాగే హాస్పిటల్స్, మీరు వస్తానే చూసుంటారు ఇక్కడ హాస్పిటల్ పెదకూరుపాడులో 8.5 కోట్లు పెట్టి కట్టాం. అట్లాగే ప్రతి గ్రామానికి హెల్త్ సెంటర్ ఒకటి కట్టాం, ప్రతి గ్రామానికి సచివాలయం ఒకటి కట్టాం, ప్రతి గ్రామానికి ఒక రైతు భరోసా కట్టాం. ఇంకా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ జలజీవన్ ద్వారా 80 కోట్లు సుమారు ఇంటింటికి ట్యాప్ ద్వారా 80 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం నియోజకవర్గానికి. అయితే ఈ అభివృద్ధి అంటే ఇప్పుడు మీరు అనగానే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి ఇక్కడ జనానికి కూడా. ఈసారి వస్తే ఏం చేస్తారు అన్నది ఏం చెప్తున్నారండి? మా ప్రాంతం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతం, మొత్తం 5 మండలాలు. సాగునీరు లేదు, తాగునీరు కూడా కొంత తక్కువగా ఉంది. కృష్ణానది పక్కన ఉన్నా కూడా మాకు నీళ్లు సరిగా రావట్లేదు. ఎన్ఎస్పి కాలువల ద్వారా 3 మండలాలకి, అచ్చంపేట కానీ, బెల్లంకొండ కానీ, కోసూరు కానీ, ఈ 3 మండలాలకి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది 2 పంటలకి. అదొకటి నా ప్రామిస్లో ఒకటి ఉంది. పెదకూరుపాడుకి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, సుమారు 150 కోట్లు. అది లిఫ్ట్ ఇరిగేషన్ 15,000 ఎకరాలు. అదొకటి టేకౌట్ చేసాం ఆల్రెడీ. అది నెక్స్ట్ 1 ఇయర్లో అయిపోతుంది. అది పోయిన ఎలక్షన్లో ఓటు కోసం తిరిగాం, ఈసారి తిరగలుగుతామా, ఇవన్నీ జగన్ గారు ఇచ్చిన స్కీములన్నీ చేయగలుగుతారా అనే ఒక అనుమానంలో ఉండేవాళ్ళం ఎంతో కొంత. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఓటర్లలోనే అద్భుతమైన స్పందన ఉంది, ఎందుకంటే చేశారు కాబట్టి. సో కాబట్టి ఎటువంటి అనుమానం కానీ ఆలోచన కానీ ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అద్భుతంగా గెలుస్తాం. ఏమంటున్నారు రైతులు, ఏమంటున్నారు, ఏం డిమాండ్స్ ఉన్నాయి, ఇప్పుడు దాకా ఎలా ఉన్నారు? రామరాజ్యం అంటే ఎలా ఉంటుందో అది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మెరుగ్గా చూస్తున్నాం. 100% సాగునీరు, తాగునీరు కానీ 100% ఫుల్ఫిల్, రోడ్స్ కానీ దాదాపుగా ఎక్కడ చేయనంతటువంటి అభివృద్ధి మన కాన్స్టిట్యూషన్ జరిగింది, మన స్టేట్లో జరిగింది. 100% 175, 175, 25 పార్లమెంట్ కొడుతున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎలా చెప్పుకుంటున్నారో మన ఎమ్మెల్యే గారిని కూడా అదేవిధంగా ఈ నియోజకవర్గంలో చెప్పుకుంటారండి. ఆయన చేసినటువంటి పని చాలా ఇదిగా ప్రజల్లో ఇవాళ మంచి మెజార్టీతో గెలవడానికి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు అనుకునేది వేరు ఉంటుంది, రేపు జరగబోయేది వేరు ఉంటుంది. ఉన్న 4.5 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి ఆయన బిజినెస్లు కూడా వదులుకొని ఈరోజు జనాల కోసం సేవ చేయడానికి నిత్యం ప్రజల్లో ఉండటం ఆయనకి గర్వకారణం. ఈరోజు జనాలు ఇంత స్పందన ఉండటానికి మన ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు. అలాగనే మన ఎమ్మెల్యే గారు కూడా రేపు మరి 40,000 మెజార్టీతో గెలవబోతున్నారు. చూశారు కదా, సో కార్యకర్తలతో అలాగే ఇక్కడ ఉన్న ఓటర్స్తో కూడా ఆయన మమేకం అవుతున్నారు. ప్రచారాన్ని ఒక రేంజ్లో
కొనసాగుతోందని అయితే మనం చెప్పొచ్చు. భారీ రెస్పాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. కొంతమంది పబ్లిక్తో కూడా మనం మాట్లాడదాం, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. ఎమ్మెల్యే గారు ఏంటంటే అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా కానీ. ఏ సమస్య ఉండి పని చేసినా కూడా 40 నిమిషాలు గంట లోపల వస్తారు. ఎక్కడుండా ప్రతి ఒక్క దానికి కూడా తీసుకుంటారు. ఎవరికి సొంత నిధులతోటి కూడా ఎన్నో పనులు చేశారు ఇక్కడ. మా ఊరు పెద్ద ఊరు, పంచాయతీ ఇబ్బంది ఉన్నా కూడా చాలా పనులన్నీ సొంత నిధులతోటి చేశారు. తప్పకుండా గెలుస్తారు. మాకు అన్నీ అందిని ముసలి పింఛన్ బాగానే ఇస్తున్నారు, తీసుకున్నాం, బాగానే ఉంటుంది. నాకు ఆ జగన్ అన్న గారు అంటే నాకు చాలా ఇష్టం. శంకర్ గారు అంటే ఇంకా ఇష్టం. జగన్ అన్నకే ఓటు. మా ఎమ్మెల్యేగా బాగానే చేశారు. మా శంకర్రావు గారు వచ్చేది ఫుల్ మెజార్టీతో వస్తాడు శంకరన్న. పెదకురపాడు ప్రజల దైవం నంబూరు శంకరన్న, పేదోడి ఇంటి దీపం నంబూరు శంకరన్న. సార్, ఇప్పుడు నెక్స్ట్ మీ స్కెడ్యూల్ అంటే ఈ ప్రచార టైంలో ఎలా ఉంటుందండి? డైలీ ఇంతేనా? ఇంత హడావిడిగా ఉంటుందా? అంటే డైలీ ఉదయం 6 కాడి నుంచి రాత్రి 1 గంట దాకా ఎక్కడో ఏదో ఒక ఊర్లో మాట్లాడుకోవటం, ప్రచారానికి వెళ్ళడం, 2-3 ఊళ్ళో డైలీ. ఇవన్నీ చేయాలి కదా పని, అందుకని బిజీ షెడ్యూల్. సో మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఊరికి మీరు చేసిన ఈ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి, అది తీసుకొచ్చిన పెద్ద మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు? అవి మెయిన్ ఈ నియోజకవర్గంలో నేను వచ్చే రోజుకి రోడ్లు అధ్వానమైన పరిస్థితి అనమాట. అసలు ఒక్కొక్క రోడ్డు అయితే పెద్ద పెద్ద గుంతలు. ఒక ప్రయాణం చేయాలి, ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే కనీసం గంటన్నర జర్నీ పట్టేది. అంత అధ్వానమైన పరిస్థితిలో ఉండే ఈ రోడ్లు. నేను వచ్చినప్పుడే నియోజకవర్గంలో ప్రామిస్ చేశాను ఈ రోడ్లన్నీ వేపిస్తానని. అప్పుడు నాకు నిజంగా ఇంత ఇబ్బంది ఇది ఈ రోడ్లు వేపించడానికి అనేది నాకు తెలియదు అసలు వాస్తవంగా. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్టయినా సరే చేపించాలని నేను సీఎం గారితో నేను బాగా ఇంటరాక్ట్ అయ్యి, ఇది చేయలేకపోతే నేను ఎలక్షన్కి వెళ్ళలేనని చెప్పి కొంచెం గట్టిగానే మాట్లాడి ఆయనతోటి పోరాడి, మామూలుగా ఎవరు చేయరు అంత పోరాడి పాపం ఆయనతోటి ఆయన ఇబ్బంది పెట్టి తీసుకొచ్చాను. ఇప్పుడైతే మన ప్రయాణం ఇట్లా సాఫీగా సాగుతూ ఉంది. మీరు అప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎలా ఉన్నింది? అదే అంతా ఈ రోడ్లు కానీ ఇక్కడ స్కూల్స్ కానీ అన్ని అధ్వానమైన పరిస్థితుల్లో ఉండేవి. ఎడ్యుకేషన్ కానీ మరి హాస్పిటల్స్, డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు అసలు హాస్పిటల్లో. నేను వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. డాక్టర్స్, సిస్టర్స్ లేక. మరి హాస్పిటల్ ఇది 8,25,00,000. ఇది మరి 1.5 yearలోనే అయిపోయింది. అలాంటి ఉన్న హాస్పిటల్ని కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు గత ప్రభుత్వంలో. మరి నేను వచ్చిన తర్వాత ఇది చేయటం జరిగింది. అంటే ఇది డెవలప్మెంటే కాదు, అవునా కాదా? ఇలాంటి 6 హాస్పిటల్ కట్టాయి ఇలాంటి. మరి ఇవే కాదు, ఇంకా టెంపుల్స్ కానీ ఇట్లా కొన్ని అయితే ఫారెస్ట్లో ఉన్నాయి గ్రామాలు. రామాంజనేయపురానికి ఫారెస్ట్లో ఉన్నది. పాపం వాళ్ళకి స్కూల్ లేదు. 700 మంది అక్కడ ఓటర్సే ఉన్నారు. అలాంటిది అంటే అక్కడ ఒక స్కూల్ కానీ అంగన్వాడీ కానీ లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు వెళ్ళాలి. చాలా ఇబ్బంది అని చెప్పి అక్కడ ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ తోటి డిఎఫ్ఓ గారితో పర్మిషన్ తీసుకొని ఒక స్కూల్ కూడా కట్టించి ఆల్రెడీ ప్రారంభోత్సవం కూడా చేశాం. ఇంకా రోడ్లకి అక్కడ వాటర్కి వాటికి కూడా పర్మిషన్ పెట్టాం. ఆ గ్రామంలో అలాంటి వాటికి కూడా నేను పర్మిషన్ తీసుకురాగలిగాను. గతంలో ఇక్కడ సీనియర్స్ ఎంతోమంది, కన్నా లక్ష్మణ్ గారు 20 సంవత్సరాలు చేశారు కానీ ఇప్పించలేకపోయాడు. కొమ్మలపల్లి శ్రీధర్ గారు 10 సంవత్సరాలు చేశాడు. ఈ ఊరు అయింది కొమ్మలపల్లి శ్రీధర్ గారు. ఆయన కూడా సొంత ఊర్లో కూడా హాస్పిటల్ కట్టుకోలేకపోయాడు. నేను చేయించాను. ఇక్కడ జలజీవన్ ద్వారా 2.5 కోట్లు ఈ గ్రామానికి. ఇంటింటికి ట్యాపు నేను తీసుకొచ్చాను, చేపించి ఆల్రెడీ వర్క్ చేశాను. వాళ్ళ సొంత ఊర్లో కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో నేను చేశాను అంటే అది ఎంతవరకు మరి డెవలప్మెంట్ జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. చెప్పుతున్నా, గొంతెత్తి చెప్పుతున్నా, తొడగొట్టి చెప్పుతున్నా, ఎవడొస్తుడండి రసై.
సో ఉదయం నుండి ఆయన ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా పబ్లిక్లోనే ఆయన ఫంక్షన్కి అటెండ్ అయ్యి తినడానికి వచ్చారు. సార్ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇలానా లేకపోతే మామూలుగా ఎలా ఉంటుంది? మామూలుగా అంటే ఇంటి దగ్గర ఉంటుంది, ఎలక్షన్ మూమెంట్ కదా, ఎక్కడ అయితే ఏ ఊరుంటే ఆ ఊర్లో. సార్ ఇప్పుడు శాండ్ శంకర్రావు అని సంబోధిస్తున్న వాళ్ళకి మీరు గట్టిగా ఏం సమాధానం చెప్తారంటే? శాండ్ శంకర్రావు అంటే నేను అప్పుడే మనం చెప్పాడు చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడు, ఇక్కడ అందరూ శంషేర్ శంకర్రావు అంటున్నారు, నువ్వు అక్కడే శాండ్ శంకర్రావు అంటున్నావు. ఆయన శాండ్ శంకర్రావుకి సంబంధం ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టెండరు 750 కోట్లు ఇయర్లీ తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తూ ఉంది, అవి సంక్షేమ కార్యక్రమాలకు వాడుతూ ఉన్నారు. నీలాగా నీ ప్రభుత్వంలాగా దోసుకోలేదు ఎవరు, నువ్వు దోసుకున్నావు కాబట్టి నీకు ఎన్జిటీలో 100 కోట్లు పెనాల్టీ వేశారు మీ గవర్నమెంట్లో నీ మీద. అధిక మెజారిటీతో గెలుస్తా అంటున్నారు. సో మీ స్టైల్లో మీ గెలుపు ఏ రేంజ్లో ఉంటుంది ఒక్కసారి? నా గెలుపు మొన్న వచ్చిన దాని మీద డబుల్ మెజారిటీ వస్తున్నారు నా లెక్క అయితే. పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నత జెండగరైరా చలో పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నత జెండగరైరా పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నత జెండగరైరా చలో పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నత జెండగరైరా. భాష్యం ప్రవీణ్ నుండి గట్టి పోటీ ఉంటుంది అని మీరేం అనుకోవట్లేదు అయితే? నేనేం అనుకోవట్లేదు, ఎవరైనా ఒకటేం చెబుతున్నారు కదా, అవతల ఎవరైనా క్యాండిడేటు నా అభివృద్ధి నా నిజాయితీ మీద బలాదూరు. ఇంకా హాస్పిటల్స్తో పాటు ఇంకా ఇంకా ఏం డెవలప్మెంట్ మనం చూడొచ్చు అండి ఇక్కడ మీ నియోజకవర్గంలో? పొలాలు ఆన్లైన్ అవ్వాలంటే గతంలో 1 లక్ష రూపాయలు తీసుకునేవాళ్ళు ఎకరానికి. ఇక్కడ జన్మభూమి కమిటీలు, ఆ ఊరు లీడరు, ఆ మండలం లీడరు ఇలా ఉండేది. దాన్ని అనేది లేకుండా చేసి ఎవరైనా రైతు వెళ్తే ఆన్లైన్ ఎక్కించే విధంగా ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫ్రీగా చేయించే ఏర్పాటు చేశాను. ఇది కూడా ఒక స్కూల్ అమ్మ. అవునా? ఈ రైట్ సైడ్ది 1950 నాటి స్కూల్ ఇది. ఈ స్కూల్కి కూడా దాదాపు 78 లక్షల రూపాయలు ఈ స్కూల్కి రిపేర్కి ఇచ్చింది సుమారు. చూడు ఎలా ఉందో. నెక్స్ట్ ఇరిగేషన్ తీసుకొస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిపోయింది. వాళ్ళకి పంటలు పండుతాయి, రైతు కూలీలకి పని ఉంటుంది ఎప్పుడు కూడా. అదొక్కటే నా కోరిక కూడా. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, నాకు అది చెయ్యాలనే ఒక తపన ఉంది. ఇది రాజధాని ఎఫెక్ట్ ఈ గ్రామాల మీద ఎంత మేరకు ఉందండి? రాజధానితో ఏం పని ఎవరికైనా మన ఊర్లోనే మనకు పని అవుతుంది. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఊర్లోనే మనకు పని అవుతుంది. అసలు కలెక్టర్ ఆఫీస్తో కూడా పెద్దగా పని లేదు, వాస్తవంగా చెబుతున్నాను. మండల ఆఫీస్తో కూడా పని లేదు, మన ఊర్లోనే అన్ని పనులు అవుతున్నాయి. సో ఇది మీరు కట్టించిన ఇది కూడా సుమారు 2 కోట్లమ్మ. ఇదే మొన్న 1.5 బ్యాకే ఇది ప్రారంభోత్సవం అయింది. ఇది అక్కడ పెదకూరపాడుది, అమరావతిది, ఇవన్నీ కూడా ఈ మధ్య అయినాయి. ఇది ఎన్ని గ్రామాలకు వస్తుంది? ఇది ఇక్కడ ఒక 5-6 గ్రామాలకు వస్తుంది. అక్కడైతే మండల హెడ్ క్వార్టర్ అవుతుంది. ఇంకా ఎన్ని హాస్పిటల్స్ కట్టించారు, ఎన్ని స్కూల్స్ కట్టించారు? స్కూల్స్ ప్రతి గ్రామంలో స్కూల్ ఉంటుంది. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో హాస్పిటల్. మండల హెడ్ క్వార్టర్ కాకుండా ఏదైనా 10,000 జనాభా ఉంటే అక్కడ కూడా ఒక హాస్పిటల్. మీ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి అయితే చూపిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే రాష్ట్రం అంతా ఎలా ఉంది? కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రచారంలో కూడా వాళ్ళు అదే రేంజ్లో దూసుకెళ్తున్నారు. కూటమి ఏం చేశారని చెప్పి సక్సెస్ అవ్వాలి. ప్రత్యేక హోదా ఇస్తామని వచ్చారు, ఇవ్వలేదు. ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి అట్లాగే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ గవర్నమెంట్కి ఇస్తామని అది చేయలేదు. మళ్ళా కూటమి ఇప్పుడు కలిశారు. చంద్రబాబు దేనికి కలిసినట్టు చెప్పాలి కదా. కూటమి పొత్తు అనేది ఏదో ఒక పాయింట్ మీద కలుస్తారు.
ఇది ఇలా లబ్ధి పొందిద్దంటే కలుస్తారు. ప్రత్యేక హోదా ఇస్తామని కలుస్తున్నావా, లేకపోతే రైల్వే జోన్ ఇస్తారని చెప్పారా కలవటానికి? నీకు ఏది హామీ ఇవ్వలేదు కదా. నువ్వు దేనికి కలిసినట్టు? దానికోసమే కదా నువ్వు విడిపోయింది, ప్రత్యేక హోదా కోసమే కదా 2019లో విడిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు గెలిచినట్టు? అంటే రాక్షస పాలన పోవాలంటే లేదా అరాచక పాలన పోవాలి, ఈ దోపిడీలు దౌర్జన్యాలు ఎక్కువైపోయి ఇవన్నీ పోయి అభివృద్ధి జరగాలంటే మాతోనే సాధ్యం అని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. మీరు ఏం చేశారో చెప్పమంటున్నాం కదా నేను. ఇప్పుడు మీరు ఏం చేశారో చెప్పండి. రాజధాని కట్టారా? కొన్ని గ్రామాల్లో ఏమైనా చేశారా? పట్టణాల్లో ఏమైనా చేశారా? రోడ్లు వేసారా? పోనీ చెప్పండి. రోడ్లు ఎత్తి మేము ఎందుకు వేయాల్సి వచ్చింది రోడ్లన్నీ? సో వైసీపీ మేనిఫెస్టో మీద కార్యకర్తలు ఏమంటున్నారు, ప్రజల్లో మీరు ఎలా తీసుకెళ్తున్నారు? ఆయన లాస్ట్ మేనిఫెస్టో అయినప్పుడు అందరూ ఎగతాళి చేశారు. ఇది ఎట చేస్తాడు నవరత్నాలని, వాళ్ళందరూ ఎట సాధ్యమైంది అన్నాడు. కరోనా వచ్చి ప్రపంచం మొత్తం కూడా అల్లకొల్లాలు అయిపోయింది, నీకు తెలుసు కదమ్మా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఇయ్యాలనే ఒక మంచి సంకల్పం ఉండాలి, చేయాలని అతను నేను మాట ఇచ్చాను పేదవాళ్ళకి అనే ఉద్దేశంతో చేశాడు ఆయన. నువ్వు మన మధ్యలో ఎత్తేసావుగా, రుణమాఫీ అని చెప్పి ఇచ్చావు, జనాలను మోసం చేసావుగా, నువ్వు వీలైపోయావుగా. అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 50,000 ప్రకటించండి మీ మాట నమ్ముతారంటే అది చేయలేము అని చెప్పి ఆయన నిర్మోహటంగా చెప్పాడు. అది చేయలేము అన్నాడు, ఒకటే మాట. ఆయన చెప్పిందే జరిగిందిగా. ఆయన చెప్పిందే చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడుగా. ఇప్పుడైనా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా మేము కూడా అదే అనుకుంటున్నాం, 50,000 ప్రకటిస్తే బాగుండేదని మేము కూడా అనుకున్నాం రైతులకి. కానీ అది సాధ్యపడదు. ఇప్పుడు ప్రతి రైతుకి ఇస్తున్నాడు ఆయన. లాజిక్ ఏంటంటే ప్రతి రైతుకి డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు 60 ఎకరం ఉన్న రైతుకు కూడా డబ్బులు వస్తున్నాయి. సో ప్రస్తుతం ప్రచారం అయితే గ్రామ గ్రామాన చాలా అద్భుతంగా కొనసాగుతోంది. సరే, ఎక్కడికి వెళ్ళినా మీకు మంచి స్వాగతం లభిస్తోంది. సో ఇది ఎక్స్పెక్టెడ్. ప్రతి గ్రామంలో కూడా సంక్షేమం అభివృద్ధి జరిగింది. దాన్ని నిమిత్తం వాళ్ళందరూ కూడా నా మీద ఆదరాభిమానాలతో ఉంటారు. పర్టికులర్గా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, మీరు పరిష్కరించిన వాటి గురించి ఏమైనా చెప్తారా? మొత్తం సంక్షేమం 27 కోట్ల 34 లక్షలు వచ్చినాయి ఈ గ్రామంలో. మొత్తం డెవలప్మెంట్ 4 కోట్ల 84 లక్షలు. ఏ గ్రామంలో ఆ గ్రామంలో రికార్డుగా ఇచ్చేస్తున్నాను. ఏంటండి పరిస్థితి గ్రామంలో? ఇక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గారు చేయని అభివృద్ధి కార్యక్రమాలు మా శంకర్రావు గారు చేశారు. మా అందరికీ అభిమాన పాత్రుడయ్యాడు. ఆయన రుణం మేము తీర్చుకోవాలంటే తీర్చుకునే సమయం ఆసన్నమైంది. భారీ మెజారిటీతో గెలిపించుకొని మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకుంటాము శంకర్రావు గారి ద్వారా. ఇది ప్రజల ప్రభుత్వం, ఈయన ప్రజల మనిషి, ఈయన ప్రజలుగా ఎమ్మెల్యే. మా నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు గౌరవ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు లాంటి మనిషి ఇప్పటివరకు చూడలేదు. ఈసారి గవర్నమెంట్లో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవిని కోరుతా ఉన్నాం. ఎక్కువ మంది ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పోర్ట్ఫోలియో కావాలని కోరుతా ఉన్నాం. సో మేనిఫెస్టోతో ఎలా వెళ్తున్నారండి ప్రచారంలో? మేనిఫెస్టో గురించి ఏం చెప్తున్నారు? మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో రిలీజ్ చేసి మేనిఫెస్టో అమలుపరిచాడు అంతా. ఇప్పుడు దానికి నవరత్నాలు ప్లస్ దాని కింద రిలీజ్ చేశాడు. దాన్ని మళ్ళీ మేము అమలుపరుస్తాం. కూటమి అభ్యర్థిని అనౌన్స్ చేసినప్పటి నుంచి పార్టీ కార్యాలయాలు తగలబెట్టుకునే సంస్కృతి పెరిగిందండి. దీన్ని ఎలా చూస్తున్నారు? దీని గురించి ఏం చెప్తారు? గతంలో ఎప్పుడు కూడా లేదు ఇక్కడ ఇలాంటి సంస్కృతి, అసలు లేదు. గతంలో కూడా అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ కొమ్మరపాటి శ్రీధర్. ఎక్కడ గొడవలు ఇట్లాంటి న్యూసెన్స్ అయితే లేదు ఎప్పుడు కూడా. మరి ఇతను వచ్చిన రోజే, ఈ అభ్యర్థి వచ్చిన రోజే మాది పార్టీ ఆఫీస్ ధరను కూడా తగలబెట్టారు. మళ్ళీ తర్వాత వాళ్ళ ఆఫీస్ వాళ్ళే దగ్గర పెట్టుకొని మా మీద కేసు పెట్టాలని చూశారు. మనం మంచిగా ఉండి ఓటు అడుక్కుందాం అనే ఆలోచన లేదు వాళ్ళకి. ఈ నియోజకవర్గంలో గొడవలు పెట్టుకుంటే ఓటేస్తారనుకుంటారు. ఆ పరిస్థితి లేదు ఇక్కడ. పదరా పదరా తనతో అడుగైరా, మన నంబూరు శంకరన్నతో జెండగరైరా. చలో పదరా పదరా తనతో అడుగైరా, మన నంబూరు శంకరన్నతో జెండగరైరా. పెదకూరపాడు గడ్డ మీద పేదల నేస్తం, తన అడుగులతో తీర్చునయో అందరి కష్టం. కన్నీళ్లను తీర్చుతూ కలిగించర ధైర్యం, పల్లె పల్లె ఎదురు చూసెనే తన కోసం.
చూసారుగా పెదకూరుపాడులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో, వాతావరణం ఎంత వేడిగా ఉందో, పొలిటికల్ గా కూడా ఇక్కడ అంతే హాట్ గా మనకు కనిపిస్తుంది. సో మనం డే లాంగ్ నంబూరు శంకర్రావుని ఫాలో అయ్యాం. ఆయన అయితే గెలుపు ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తను చేసిన అభివృద్ధి తను ఖచ్చితంగా మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుంది అన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. ఇక్కడ కార్యకర్తల్లో కూడా అదే జోష్ మనకు కనిపిస్తోంది. సో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూద్దాం. ఇది వాటి షాడో. నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గంలో మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.